నమస్తే. నా పేరు ఆంజనేయులు పులి. నేను మీ ముందుకు రావడానికి కారణం, నేను రీసెంట్గా బుక్స్ బాగా చదువుతున్నాను. అందులో భాగంగా సీక్రెట్ అనే బుక్, ఆడియో బుక్ వినటం జరిగింది. ఇది మీకు ఉపయోగపడుతుందని నేను దాని భావాన్ని మీకు విశదీకరించడానికి, వివరించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. సీక్రెట్, లా ఆఫ్ అట్రాక్షన్ కింద వచ్చేసి ది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఉంటుంది. ఇది ఇప్పటికే ఒక 10 కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్. ఇది మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద విషయాలే ఉండవు, రోజు జరిగే విషయాలనే కాస్త రూట్లోకి వెళ్ళి, అంటే ఎక్కడ మనం దెబ్బతింటున్నాం, మన పురోగతి ఎక్కడ ఆగిపోతుంది అనేది దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు యూనివర్సల్ లాస్ ఏవైతే ఉన్నాయో, గ్రావిటేషనల్ ఫోర్సు, చర్యకి ప్రతిచర్య, రిలేటివ్ ఎఫెక్ట్ అంటారు, ఇవన్నీ కూడా ఎంత యాక్యురేట్గా పనిచేస్తాయో, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే యాక్యురేట్గా పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఈ బుక్ అంతా చెప్పింది 2 విషయాల గురించి: ఆలోచన, ఆకర్షణ. నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యే రీతిలో నేను చెబుతాను. ఆలోచన, ఆకర్షణ. బయటికి మాట్లాడటం, ఎదుటి వ్యక్తికి చెప్పటం. ఆలోచించటం మన మనసుకి, లేకపోతే మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్కి, మన లోపలుండే లోకానికి చెప్పటం. బయటికి మాట్లాడటం అనేది, మన మాట అనేది ఒక పర్లాంగ్ వెళ్తుంది, లేకపోతే 100 మీటర్లు, 200 మీటర్లు, స్పీకర్లో చెబితే 300 మీటర్లు వెళ్తుంది. కానీ ఆలోచన అనేది యూనివర్స్ అంతా తిరుగుతుంది. ఆలోచించేటప్పుడు మన ఇంటర్నల్ యూనివర్స్ ఏదైతే ఉందో అక్కడ ఒక ప్రింట్ ఉంటుంది. ఒకటి ఆ ఆలోచన తాలూకు ఒక ప్రింట్ యూనివర్స్కి రిలీజ్ అవుతుంది. అది లోకమంతా తిరిగి రిజల్ట్ అయి మన దగ్గరకు వస్తుంది. అంటే థాట్స్ బికమ్ థింగ్స్. మనం ఆలోచనలో గుడ్ థాట్స్ బికమ్ గుడ్ థింగ్స్, బ్యాడ్ థాట్స్ బికమ్ బ్యాడ్ థింగ్స్. ఇది చాలా యాక్యురేట్ అన్నమాట. ఎంత యాక్యురేట్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ లెక్కనే. పైన నుంచి దూకితే కింద ఎట్ట పడిపోతాము. సూర్యుడి చుట్టూ భూమి తిరగకపోతే, 365 రోజులు తిరగకపోతే, అంటే దాన్ని అంటే ఒక రోజు తగ్గినా ఒక రోజు పెరిగినా దాంట్లో తేడాలు వస్తాయి. అంటే 366 రోజులు తిరిగిందనుకో, దాన్ని అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రతి విషయం, ఒక విషయం ఉంది అంటే గ్లాసులో సగం వాటర్ ఉన్నాయి. కొంతమంది సగం వాటర్ ఉన్నాయంటారు, కొంతమంది సగం ఎంటీగా ఉంది అంటారు. అంటే ఒకడు పాజిటివ్గా వాటర్ సగం ఉన్నాయని ఆలోచించడం అనేది పాజిటివ్, వాటర్ సగమే ఉన్నాయి అని ఆలోచించడం నెగిటివ్. ఇంకొకటి బీ హ్యాపీ అంటాం వేరు, డోంట్ వర్రీ అంటాం వేరు.
భావం ఒకటే, ఒకటి నెగిటివ్ ప్రాస్పెక్టివ్, ఒకటి పాజిటివ్ ప్రాస్పెక్టివ్. నేను ధనవంతుణ్ణి అంటం వేరు, నాకు అప్పులు లేవు అంటం వేరు. నేను గుడ్ సేల్స్మెన్ని అంటం వేరు, నేను నెలకి 5 కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను అంటం వేరు. నేను గుడ్ స్టూడెంట్ని అంటం వేరు, నేను బ్యాడ్ స్టూడెంట్ని అయితే కాదు అంటం వేరు. రెండు అంటే విషయం ఒకటే, మన ఆలోచనకు తగ్గట్టు మన మాటలు ఏదైతే ఉన్నాయో అవి డిఫరెంట్. అంటే నెగిటివ్ థాట్స్ మన ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ తాలూకు భావనలు రిలీజ్ చేస్తాం, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ తాలూకు భావనలు రిలీజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే ఒక ఆలోచనని, అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏది కోరుకుంటే అది అవుతాం బలంగా, మనం ఏది ఆలోచిస్తే అది అవుతాం బలంగా. అంటే పూర్వకాలంలో మన పెద్దలు చెబుతారు, యద్భావం తద్భవతి, నువ్వు ఏదైతే అనుకుంటావో అది అవుతావు. ఇంకా పల్లెటూరులో అంటే మన విలేజెస్లో ఒరే అటువంటి మాటలు అనగాకరా, తదాస్తు దేవతలు ఉంటారు అంటారు. అంటే తదాస్తు దేవతలు ఉన్నారు లేరు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మనం ఆ విధంగా ఆలోచించకూడదు అంటే చెడుగా ఆలోచించకూడదు అనే మాటని మనకు పెద్దలు చెబుతారు. యూనివర్స్ ఇప్పుడు ఒక కొండ ముందు నిల్చొని మనం ఒక పెద్దగా అరిసామనుకోండి, రీసౌండ్ వస్తుంది, అంటే రిటర్న్ బ్యాక్ అవుద్ది 10 times ఎక్కువగా. యూనివర్స్ ఎప్పుడు అంటే మన ఆలోచన తాలూకు వేవ్ లెంగ్త్, ఫ్రీక్వెన్సీని బట్టి అదే విధమైన ఆలోచనల్ని అది ఆకర్షించగలుగుతుంది విశ్వంలో. యూనివర్స్లో అదే ఫ్రీక్వెన్సీ తాలూకు ఆలోచనల్ని అది ఆకర్షించగలుగుతుంది. అంటే దానికి అనుగుణంగానే ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. మన ఆలోచనలు పాజిటివ్ అయితే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మనకు తగ్గట్టు క్రియేట్ చేస్తుంది, మన ఆలోచనలు నెగిటివ్ అయితే నెగిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. అందుకని మన ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా, చాలా ఖచ్చితంగా మనం ఉండాలి. ఉంటేనే మనకి యూనివర్స్ సరైన రీతిలో సహకరిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంటే మన ఆలోచన తాలూకు ఆకర్షణ. మనం ఏది తలిస్తే అది అయిపోతాం, కానీ ఎంత బలంగా తలిసామనే దాన్ని బట్టి టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివ్ ప్రాసెస్లో మనకి ఇప్పుడు అలీబాబా అద్భుత దీపం అని ఒకటి ఉంటుంది. అంటే మనం దాన్ని 2 సార్లు అట్లా స్పృశించగానే ఒక జీనీ వస్తుంది. ఆ జీనీ ఏం చేస్తుంది, ఆ జీనీ ఏమంటుంది, మొదటి మాట మీ ఆజ్ఞ, నేను మీ ఆజ్ఞకి తగ్గట్టు నడుచుకుంటాను. యువర్ విష్ మై కమాండ్, యువర్ విష్ మై కమాండ్ అంటది. ఆ జీనీ ఎవరో కాదు, యూనివర్స్. అప్పుడు మనం చేయాల్సిన మొదటి పని అంటే ఈ క్రియేటివ్ ప్రాసెస్లో 3 steps ఉంటాయి. ఒకటి మన కోరిక, దానికి సమాధానం, దానికి స్వీకరణ. మనం కోరతాం, సమాధానం ఏర్పాటవుతుంది, అది స్వీకరించాలి. మనం ఎంత బలంగా కోరుకుంటామనేది, ఎంత యాక్యురేట్గా కోరుకుంటామనేది దాన్ని బట్టి మన రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఐ విల్ బీ మిలియనేర్, నేను ధనవంతుణ్ణి కావాలి, నా అప్పులన్నీ తీరిపోవాలి,
నేను బెస్ట్ సేల్స్ పర్సన్ కావాలి, నేను బెస్ట్ స్ప్రింటర్ కావాలి. ఓకే, గో హెడ్. యూనివర్స్ చెప్పే మాట అది. ఓకే, నువ్వు అయిపోయావు. అంటే ఫ్యూచర్లో అవ్వాలి అనుకుంటున్నావు, అది కూడా ఓకే, గో హెడ్ అంటది. ఫ్యూచర్లో అవుతావు, ఎప్పుడు అవుతావు అంటే మన ఆలోచన తీరులో, లేకపోతే మనం ప్రజెంట్లో బతకట్లేదు. మనం ఐ యామ్ ఏ మిలియనీర్, నేను ధనవంతుని అయ్యాను, నేను ఇప్పుడు ధనవంతుణ్ణి, నేను బెస్ట్ సేల్స్ పర్సన్, ఇప్పుడు నేను బెస్ట్ స్ప్రింటర్ని. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ధనవంతుని కాదు కదా, నేను బెస్ట్ స్ప్రింటర్ని కాదు కదా, లేకపోతే నేను బెస్ట్ సేల్స్ పర్సన్ని కాదు కదా, అయినా నేను ఈ విధంగా అంటే ముందే అనుకోకూడదు కదా. యాక్చువల్గా లోకంలో ఒక విషయం 2 సార్లు జరగద్ది. ఒకటి మన మెదడులో, 2 బయట ప్రపంచంలో. ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు, వాడు ముందు ఒక బిల్డింగ్ వాడు మైండ్లో క్రియేట్ చేసుకుంటాడు, తర్వాత అది బాహ్య ప్రపంచంలో ఆ ఇల్లు, ఆ తాలూకు అంటే పూర్తిగా ఏర్పడిపోతుంది. అంటే మన బయట మనం ధనవంతులం అయ్యే లోపే మనం ఇంటర్నల్గా కమాండ్ ఇవ్వగలగాలి మన సబ్కాన్షియస్ మైండ్కి. కొంచెం విశదీకరిస్తాను ఇది. అంటే బయటికి చెప్పటం, అంటే ఒక మాట మాట్లాడటం అనేది బయటకు చెప్పటం, ఒక ఆలోచన తరంగం, ఒక ఆలోచించటం అనేది లోపల మన లోకానికి చెప్పటం, యాజ్ వెల్ యాజ్ మనకి ఎప్పుడైతే మన లోకానికి చెబుతామో విశ్వంలో కూడా దానికి తగ్గ థాట్ని, ఒక ఆలోచనని రిలీజ్ చేస్తాం. మనం ఎప్పుడైతే లోపలికి చెబుతామో దానికి తగ్గ విధంగా మనం పని చేస్తాం. బయటికి వెళ్ళిన థాట్, బయటికి రిలీజ్ అయిన థాట్ ఏదైతే ఉందో మనకి అనుగుణంగా, మన థాట్కి అనుగుణంగా, అది నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ ఆలోచన అన్నిటినీ, అటువంటి ఆలోచనలు ఉండే వాళ్ళందరినీ, లేకపోతే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ లెంగ్త్ ఉండే ఆలోచనలో ఉండే ఆలోచనల సమాహారాన్ని గ్యాదర్ చేసి మనకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. అర్థమైందా? అంటే అంటే ఇదంతా మనకి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం, 150 సంవత్సరాల క్రితం బతికిన వివేకానందుడు చెప్పాడు. కావాలంటే ఆయన జీవిత చరిత్రలు చదవండి, నేను చదివాను, డిగ్రీలో చదివాను 2 బుక్స్. ఆయన అందుకే ఒక విషయాన్ని పట్టుకొని దాన్నే తినాలి, దాన్నే ఆస్వాదించాలి, దాన్నే అంటే ఒక విషయం పట్ల పూర్తిగా లీనమైతే, మనల్ని మనం ముంచేస్తే ఒక విషయంలో అదే అవుతూ ఉంటాడు. దాన్ని బట్టి ఆలోచనలు పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. ఒక విషయాన్ని బలంగా కోరుకోవటం, ఓకే, దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోద్ది. 2 అంటే అది జవాబు అనమాట, స్వీకరించటం. మనకి ఓపిక ఉండాలి. స్వీకరించే లోపు మనం నెగిటివ్ థాట్స్కి వెళ్ళామనుకోండి, అది రాదు అని ఆ బుక్ చెబుతుంది, అది సరిగా జరగదని ఆ బుక్ చెబుతుంది. అంటే విశ్వంలో మనం ఒక థాట్ని రిలీజ్ చేసిన తర్వాత మనం అదే థాట్ని నమ్మగలిగితే అది 100% వర్కౌట్ అవుతుంది. మధ్యలో మనం ఎటువంటి నెగిటివ్ థాట్కి వెళ్ళినా మనం రిసీవ్ చేసుకోలేం. మళ్ళా
ఎన్విరాన్మెంట్ నుంచి మనం మంచినో లేకపోతే మీరు అనుకున్న ఆలోచనకు తగ్గట్టు పనినో రిసీవ్ చేసుకోలేమని ఆ బుక్ చెబుతుంది. అంటే ప్రతిదీ బలంగా ఉండాలి, యాక్యురేట్గా ఉండాలి, అడగటం యాక్యురేట్గా ఉండాలి, యూనివర్స్ని అడగటం, ఆలోచించటం యాక్యురేట్గా ఉండాలి, తర్వాత ఆ రిసీవ్ చేసుకోవటం కూడా యాక్యురేట్గా ఉండాలి. అంత ఓపిక మనం ప్రదర్శించగలగాలి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలా, విజువలైజ్ చేయాలా, ఆ ఆలోచనల్ని విజువలైజ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక కారు కొనాలనుకుంటున్నాం, 24 మన విజన్ బోర్డులో కారు కట్ చేసుకొని పెట్టుకొని 24 గంటలు దాన్నే తలుస్తూ ఫీల్ అవుతూ ఉంటే దానికి తగ్గ ఆలోచనలే మనకి 24 గంటలు అదే తరంగాలను మనల్ని ఆవరించినప్పుడు దానికి తగ్గ ఇంటర్నల్గా మనం పని చేయటానికి అది సహకరిస్తుంది. దానికి తగ్గ గోల్ని సెట్ చేసుకుంటాం. బయట ఎన్విరాన్మెంట్ కూడా అదేవిధంగా మనకు తయారైపోతుంది. అంటే ఇప్పుడు దాకా లేని పాజిటివ్నెస్ ఇప్పుడే మనకు వస్తుందా అంటే అది కూడా సాధ్యమే. ఇది చాలా ఈజీ అనమాట. ఆ బుక్లో చెప్పారు. అంటే యాక్చువల్గా నెగిటివ్గా ఆలోచించటం మాని పాజిటివ్గా ఆలోచించటం మొదలుపెట్టడం ఎలా అనేది నేను చిన్న టిప్ ఇది. ప్రతి విషయం పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శించగలిగితే, అంటే ఇప్పుడు పొద్దున్నే లేసాం, ఒక మూల కూర్చొని కళ్ళు మూసుకొని ఈరోజు చక్కటి భార్య బిడ్డలను ఇచ్చినందుకు థ్యాంక్ యూ, తల్లిదండ్రులను ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నాకు రోజు ఫుడ్ దొరుకుతున్నందుకు థ్యాంక్ యూ, తర్వాత వచ్చేసి నాకు ఒక కారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ, నాకు బతకటానికి జాబ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. యూనివర్స్ని, ఎవరినో కాదు. అంటే ఈ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇది ఇప్పుడు వరకు జరిగింది కూడా మన ఆలోచనల తీరును బట్టే మనకు జరిగింది. మనం ఏదైతే ఆలోచించామో, నిన్న ఏదైతే ఆలోచించామో ఈరోజు మనం అది, మొన్న ఏదైతే ఆలోచించామో నిన్న అది మనం, ఈరోజు ఏదైతే ఆలోచిస్తున్నామో రేపు అది మనం. ఈ ఆలోచన సమాహారమే మన జీవితం. అబ్బా, ఒక మాటలో చెప్పాలంటే మనం చేసే యాక్టివిటీస్ అన్నీ ముందు ఆలోచనలుగా వస్తాయి, అవి యాక్టివిటీస్గా మారుతాయి, అవే రిజల్ట్స్గా మారుతాయి. మనం మంచిగా ఆలోచిస్తే మనకు మంచి జరుగుతుంది, మనకి చెడుగా ఆలోచిస్తే మనకి చెడు కాసుకొని కూర్చుంటుంది. అంటే గ్రాటిట్యూడ్ ప్రదర్శించామనుకోండి. ఇప్పుడు ఒక గ్రాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు లోకమంతా నాకు మంచిగా చేస్తుందనే కదా అర్థం. ప్రతి ఒక్కరిని కృతజ్ఞతాభావం అనేది ప్రతి ఒక్కరి పట్ల ఉంటే, యూనివర్స్ పట్ల మనం కృతజ్ఞతాభావం ఉన్నదనుకోండి, అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా నా మంచే కోరుకుంటారు, అందరూ మంచి వ్యక్తులే, ఇటువంటి లోకంలో పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం అనే కృతజ్ఞతాభావంతో మనం ఉన్నాం అనుకోండి, భయానికి చోటు ఉంటుందా, ఫియర్కి చోటు ఉంటుందా? నెగిటివ్ థాట్స్ దేని నుంచి వస్తాయి? భయం నుంచే కదా. అంటే నేను ఫెయిల్ అయిపోతున్నాను, నేను సరిగా జాబ్ చేయలేకపోతున్నాను, సరిగా డబ్బులు సంపాదించలేకపోతున్నాను, ఎవరన్నా నన్ను మోసం చేస్తారు, నేను బయటికి ఎక్కడ తెలియని ప్రదేశానికి నేను వెళ్తున్నాను, నన్ను ఎవరన్నా మోసం. అంటే ఏ నెగిటివ్ థాట్ వచ్చినా అది భయాన్ని నుంచే కదా.
గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు, కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు ఫియర్కి చోటు ఉందా? ఒక వరలో 2 కత్తులు చోరవన్నట్టు గ్రాటిట్యూడు, ఫియరు ఎక్కడ ఒక చోట ఉండవు. మన ఆలోచనలను మొత్తాన్ని గ్రాటిట్యూడ్తో నింపేస్తే ఫియర్ ఉంటుందా? అవకాశం ఉందా? అవకాశం ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్పగలను, గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం ఒక వ్యక్తికి మనం ఏదన్నా చేసాం, వాడు థ్యాంక్ యూ చెప్పాడు, మనకేమనిపిస్తుంది? ఇంకోసారి చేయాలనిపిస్తుంది, ఇంకోసారి ఇవ్వాలనిపిస్తుంది. ఈ విధంగా లోకానికి మనం మంచి ఆలోచనలు ఇచ్చామనుకోండి, రిఫ్లెక్షన్ ఏంటి? దాని పర్యవసానం ఏంటి? మంచే జరగద్ది. బుక్ అంతా ఇదే చెప్పొద్ది. సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇదే చెప్పుద్ది. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు జరుగుద్ది 100%. ఇప్పుడు ఆలోచనలో కూడా నెగిటివ్గా అంటే చాలా యాక్యురేట్గా ఉండాలి. నేను ధనవంతుని అవటం, నేను ధనవంతుణ్ణి అంటాం వేరు, నేను అప్పులు లేనోడిని అంటాం వేరు. ఇప్పుడు చాలా విషయాలు జరుగుతున్నాయి లోకంలో. టెర్రరిజాన్ని ఎరాడికేట్ చేస్తాం, రేపిస్టుల్ని చంపేస్తాం, తర్వాత వచ్చేసి నో టు క్యాన్సర్, అంటే నో టు ప్లాస్టిక్. ఇవన్నీ నెగిటివ్ ప్రాస్పెక్టివ్లో ఉన్నాయా, పాజిటివ్ ప్రాస్పెక్టివ్లో ఉన్నాయా? నెగిటివ్ ప్రాస్పెక్టివ్లో ఉన్నాయి. అదే మనం అంతా శాంతి కాముకులం, మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం, మనం సాటి సోదరుని, సాటి స్త్రీని సోదర భావంతో చూస్తాం. ఇవి పాజిటివ్ ప్రాస్పెక్టివ్లో ఉంటాయి. మనం నెగిటివ్ ఎవరు టెర్రరిజాన్ని అంతం చేశారు చెప్పండి? నో టు టెర్రర్, సే నో టు టెర్రరిజం, సే నో టు క్యాన్సర్, సే నో టు అంటే ఇవన్నీ నెగిటివ్ ప్రాస్పెక్టివ్స్. నెగిటివ్ అంటే నెగిటివ్ నూరిపోయటమే. మన యూనివర్స్ ఏది క్యాలిక్యులేట్ చేస్తుంది, మన సబ్కాన్షియస్ మైండ్ కానీ యూనివర్స్ కానీ టెర్రరిజం లేకపోతే క్యాన్సర్, డయాబెటీస్ ఇవే టేకప్ చేస్తుంది. ఇవే ఎక్కువ, అంటే భయంతో నెగిటివ్ థాట్స్ అనేది మనం రిలీజ్ చేస్తున్నాం యూనివర్స్లోకి. అదే నేను శాంతి కాముకుని, అదే నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, ప్రతి స్త్రీ నా సోదరి, ఇవి పాజిటివ్ ప్రాస్పెక్ట్. ఇవి ఎక్కువ సార్లు ఈ ఆలోచనలతోటే యూనివర్స్లో మనం ఒక థాట్ని రిలీజ్ చేసామంటే అది పాజిటివ్ సంకేతాలని పెంపొందిస్తుంది. అప్పుడు సొసైటీ మారే అవకాశం ఉంది. ప్రతి విషయం మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, మన థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇదే. గ్రాటిట్యూడ్ ప్రదర్శించండి. ప్రతి విషయం పట్ల గ్రాటిట్యూడ్ ప్రదర్శించండి. ఫియర్కి చోటే లేదు. ఇదే పాజిటివ్గా ఆలోచించడానికి సరైన మార్గం. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీ లైఫ్ ఈ రోజు నుంచి పాజిటివ్గా టర్న్ అయిపోద్ది. మిరాకిల్స్ వస్తాయి. నేను బుక్స్ చదువుతున్నాను ఈ మధ్య. ఇది నాకు దొరికిన ఒక మంచి బుక్ అని నేను ఫీల్ అవుతున్నా, అందుకని మీకు చెబుతున్నా. ఇంకోటి, ఒక్కసారి మనం
పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకొని దాన్ని విజువలైజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏదన్నా అనుకున్నాం, ఒక విషయాన్ని అనుకున్నాం, అంటే నేను ధనవంతుణ్ణి, రోజు అంటే ఇంతవరకు ఆగిపోతే ఏం లేదు, దానికి బలాన్ని ఇవ్వాలి. ఆ ఆలోచనలకు బలాన్ని ఇవ్వాలంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్స్, అంటే మార్నింగ్ కూర్చొని ఒక 5 నిమిషాలు ఆ విధంగా ఆ యాటిట్యూడ్ని అలవర్చుకోవాలి. అంటే ఒక ధనవంతుడు అంటే సరైన, అంటే వాడికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, వాడికి ఒక మంచి ఇల్లు, అంటే ఇవన్నీ ఫీల్ అవ్వగలగాలి, విజువలైజ్ చేయగలగాలి. ఆటోమేటిక్గా ఆ థాట్లో వాడు ఎప్పుడైతే బలంగా నమ్ముతాడో వాడు సబ్కాన్షియస్ మైండ్కి సిగ్నల్ ఇవ్వగలుగుతాడో ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్లో అంతే బలమైన ఆలోచనలు రోజు చేస్తూ ఉండగా మనం దానికి తగ్గట్టు కృషి చేస్తాం. 24 గంటలు అదే తలుస్తూ దాని పట్ల కృషి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా యూనివర్సు అంతే మంచిని మనకి జత చేస్తుంది. మనం ఏ విధంగా అంటే మనం నెగిటివ్ అంటే నెగిటివ్ ఇస్తుంది, పాజిటివ్ అంటే పాజిటివ్ ఇస్తుంది. దీన్ని బట్టి మనం ఏ విధంగా ఆలోచించాలో అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా మనకేం కావాలో మన ఆలోచనలో మనకు ఆలోచన వచ్చిందంటే అది అచీవబుల్ అనే, ఖచ్చితంగా దాన్ని సాధిస్తామనే. ఎందుకంటే మన విజువలైజేషను, మన ఇమాజినేషన్కి బియాండ్ మనకి ఏ ఆలోచన రాదు. అంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనకి ఎంతవరకు ఆలోచిస్తాం మనం? మన కోటేశ్వర్లు అంటేనే భయపడిపోతాం. నిజం ఇది. కోటేశ్వర్లు అనే ఆలోచనే మనకు భయాన్ని, అంతకంటే ఎక్కువ ఆలోచించలేము మనం. కోటేశ్వర్లు అని ఆలోచించామంటే ఖచ్చితంగా అది అచీవబుల్ అనే. మన థాట్స్కి, మన ఆలోచనలు, మనకి ఒక ఆలోచన పుట్టిందంటే మనకు అది అచీవబుల్ అనే. ఖచ్చితంగా ఈ బుక్ మనకు ఉపయోగపడుతుంది. గ్రాటిట్యూడ్ ఉన్న కాడ ఫియర్ ఉండదు. ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ ప్రదర్శించండి, హుందాగా మంచి ఆలోచనలు చేయండి, ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది. మన ఆలోచనలు ఎంత బలంగా యూనివర్స్కి తాకుతాయో అంతే బలమైన రిజల్ట్స్ మనకు వస్తాయి. గోల్ సెట్ చేసుకోండి, విజువలైజేషన్ చేయండి, రోజు అదే థాట్ సబ్కాన్షియస్లో ఇంకే వరకు. మనకు 2 మైండ్లు ఉంటాయి, కాన్షియస్, సబ్కాన్షియస్. సబ్కాన్షియస్ మన డైలీ యాక్టివిటీస్ని చేస్తుంది. కాన్షియస్ అనేది మనకు తెలిసి ఆలోచిస్తూ ఈ యాక్టివిటీస్ని చేస్తుంది. సబ్కాన్షియస్ అనేది మనం ఏ కమాండ్ ఇస్తే ఆ కమాండ్ని ప్రింట్ అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనం ప్రోగ్రామింగ్, ఇప్పుడు 24 గంటలు మనం ఆలోచిస్తూ ఉంటాం నిద్రలో కూడా. ఈ 24 గంటలు ఏదైతే ఆలోచిస్తామో నెగిటివ్గా ఆలోచిస్తే ఫిక్స్ అయిపోద్ది సబ్కాన్షియస్. అదే మనకిస్తుంది, యూనివర్స్ కూడా అదే మనకిస్తుంది. 24 గంటలు మనం ఏదైతే పాజిటివ్ ఆలోచిస్తామో అదే పాజిటివ్ మనకిస్తుంది. సీక్రెట్ బుక్ అంతా ఇదే, లా ఆఫ్ అట్రాక్షన్. ఏదైతే నువ్వు ఆలోచిస్తావో అటువంటి విషయాలనే నువ్వు ఆకర్షిస్తావు. నువ్వు పాజిటివ్, ఇప్పుడు ఒక కారు కావాలి, దాన్ని విజువలైజ్ చేయి, ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు పని చేస్తావు, అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆలోచించినంత మాత్రాన వచ్చేస్తుందా? యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే బాగా కష్టపడేవాడికి కూడా కొన్నిసార్లు రిజల్ట్ రాదు. కారణం ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ఆలోచన తీరు. వాడు విపరీతంగా పనిచేస్తాడు,
కానీ వాడికి రిజల్ట్ అప్పుడే రాదు. ఎందుకంటే వాడి యాటిట్యూడ్ నెగిటివ్గా ఉంటుంది. వాళ్ళ అంటే యూనివర్స్ యాక్సెప్ట్ చేయదు వాడికి ఇవ్వటానికి. ఎందుకంటే వాడు రిలీజ్ చేసింది నెగిటివ్గా రిలీజ్ చేస్తున్నాడు. నెగిటివ్ థాట్స్ని యూనివర్స్లోకి రిలీజ్ చేస్తున్నాడు. అందువల్ల వాడికి రిజల్ట్ రాదు. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో మనకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. దానికి తగ్గ పని మనం ఎప్పుడైతే మనం సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయ్యి మనం వర్క్ ఎన్విరాన్మెంట్లో మ్యాథ్స్ వర్క్ చేస్తామో ఆటోమేటిక్గా అది మనకి రిఫ్లెక్ట్ అయ్యి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. వీటన్నిటితో పాటు ఇంకొక ఈ సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు ఇంకొక బోనస్ సీక్రెట్ మీకు చెబుతాను. ఇదేంటంటే ఒక విషయాన్ని ఈ లోకంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మార్చడం అనేది కళ్ళ. ఇదేంద్ర ఇటు చెబుతున్నాడు అనుకుంటా, నిజం ఇదే. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మార్చడం అనేది కళ్ళ, సాధ్యపడదు. ఇప్పటి వరకు ఎవరైతే మారాలనుకొని ఇంటర్నల్గా అంటే ఇద్దరు వ్యక్తులు ఏ బి ఉన్నారు. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని మార్చాలనుకున్నాడు. బి అనే వ్యక్తి మారాలి అనుకునేంత వరకు ఇది జరగదు. నిజం. ఎలా అంటే మనకి ఒక కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది, బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టుకతో, జీన్స్తో, తర్వాత మన పెద్దలు చిన్నప్పటి నుంచి చెప్పేదాన్ని బట్టి, మనం ఎన్విరాన్మెంట్లో తిరిగేదాన్ని బట్టి ఒక బిలీఫ్ సిస్టమ్ని మనం తయారు చేసుకొని ఉంటాం. బిలీఫ్ సిస్టమ్ ఏ విషయం మనకి తారసపడినా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. మనం దానికి తగ్గట్టు వీడేదో చెబుతున్నాడు, దీన్ని నమ్మచ్చా, నమ్మకూడదంటే వాడు ఇంకా ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పాను. నువ్వు నమ్మేంతవరకు ఇది నిన్నేం చేయలేదు. అంటే దీన్ని తీసుకొని నువ్వేం మిరాకిల్స్ ఏం సాధించవు. ఎప్పుడైతే నమ్మావో మిరాకిల్స్ జనరేట్ అవుతాయి. అప్పటి వరకు ఇది పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పుడు ఒక క్లాసులో 100 మంది ఉన్నారు. టీచర్ ఒకే పాఠం చెబుతాడు. ఒకడికి 25 వస్తే, ఒకడికి 10 వస్తే, ఒకటి వస్తే, అంటే వాడు చదివే విధానం పక్కన పెడుతుంది. అసలు నమ్మటం అనేది ఒక ఇన్ఫర్మేషన్ బయాస్ అనేది, అంటే కన్ఫర్మేషన్ బయాస్. ప్రతి ఒక్కటి మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా మీకు ఏదైతే అవసరమో అదే మీరు తీసుకుంటారు. అంటే మన ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ ఫిల్టర్ ద్వారా ఏదైతే లోపలికి వెళ్ళొద్దో దాన్నే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే మనం ఫిల్టర్ అప్గ్రేడ్ కానంత వరకు, అంటే దీన్ని ఎలా చెప్పాలి, అంటే ఫిల్టర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన థాట్ ప్రాసెస్ని పాజిటివ్ వైపునే ఎందుకు ఉంచుకోవాలి, పాజిటివ్గానే ఎందుకు ఉంచుకోవాలి అంటే ఇప్పుడు ఒకే విషయం, ఒక కుటుంబంలో ఒక తండ్రి తాగొచ్చాడు. తమ్ముడు దాన్ని చూసి నేను తాగకూడదు, తాగితే ఇంట్లో గొడవలు వస్తున్నాయి, నేను పెద్ద అయితే తాగకూడదు, వాడి బిలీఫ్ సిస్టమ్ ఇది. పెద్దోడు ఉంటాడు, తండ్రి తాగాడు, నేను కూడా తాగుతాను,
తప్పే ఉంది, పెద్దోళ్ళు చేశారు. వాడి బిలీఫ్ సిస్టమ్ ఇది. ఒక డబ్బు వచ్చిన సందర్భంలో వీడు తాగడు, వాడు తాగుతాడు, వాడు అదే పనులు చేస్తుంటాడు. అంటే వాడు తండ్రి చేసిన పనినే చేస్తూ ఉంటాడు, దాని నుంచి ఏమి నేర్చుకోడు, వీడు నేర్చుకుంటాడు. అంటే వాడు తాగడు, సరే వాడు భార్య బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. వీడి బిలీఫ్ సిస్టమ్ ఇది. అంటే మనం ఏదైతే నమ్ముతామో, ఏ విషయాన్ని అయితే నమ్ముతామో ఆ విషయమే మన జీవితంలో మనకి ఉపయోగపడుతుంది, మనం ఇంప్లిమెంట్ చేసుకోగలం. అంటే మన ఫిల్టర్ సరిగా అప్గ్రేడ్ కాకపోతే, ఒక విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే, అది ఎంత అంటే బంగారమైనా ఇవ్వనాయి, అది మనకు రాయితో సమానం. దీన్ని బట్టి మన మార్పు ఇంటర్నల్గా మొదలవ్వాలి. అంటే ఒక ఎగ్ ఉంది, ఒక కోడిగుడ్డు ఉంది. బయట నుంచి మనం ఎంత పగలగొట్టినా, మనం బయట నుంచి పగలగొట్టామనుకోండి జీవం చచ్చిపోతుంది. అదే లోపల నుంచి పగిలిందనుకోండి ఒక జీవితం తయారవుతుంది. అంటే మనం ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా ఒక విషయం, ఒక వ్యక్తిని మార్చలేము. వాడికై వాడే మారాలి, వాడికై వాడే తెలుసుకొని మారాలి. వాడి సిస్టమ్ని, వాడి బిలీఫ్ సిస్టమ్ని వాడు అప్గ్రేడ్ చేసుకున్నంత వరకు వాడు మారలేడు, వాడు మారడు. రోజు ఇన్స్పైరింగ్ స్పీచెస్ వింటూ, లేకపోతే రోజు బుక్స్ చదువుతూ ఉన్నాడు అనుకోండి, వాడు బిలీఫ్ సిస్టమ్ ఆటోమేటిక్గా మారుతుంది. మరి మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నది వేరే, ఈ బుక్స్ చెబుతున్నది వేరే, ఈ వ్యక్తులు చెబుతున్నది వేరే. అంటే ఇప్పుడు దాకా మనం తప్పుగా ఆలోచించాము, వాడు కొంచెం అప్గ్రేడ్ అవుతాడు. అంటే ఏదైనా కూడా ఇంటర్నల్గా మార్పు రానంత వరకు, మన బిలీవ్ సిస్టమ్ని మనం అప్గ్రేడ్ చేసుకున్నంత వరకు మనం మారటం కల్లా. నీకు బంగారం లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అది వృధా ప్రయాస. ఎవరిని మార్చలేడు, వాడికై వాడే మారాల. సీక్రెట్ బుక్స్ చదివి 730 కోట్ల మంది జనాభాలో ఒక 10 కోట్ల మందికే చేరింది. అందులో 1 లక్ష మందో, 2 లక్షల మందో, 3 లక్షల మందో, లేకపోతే 1 కోటి మందో మారుంటారేమో. మిగతా 9 కోట్ల మంది చదివి వదిలేస్తుంటారు. ఎందుకంటే దాన్ని వాళ్ళు నమ్మరు. అంటే వాడి ఫిల్టర్ని, వాడు థింకింగ్ ప్రాసెస్ని, లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళు మార్చుకున్నంత వరకు ఎవడు మార్చలేడు వాళ్ళు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి విషయాలు రాబోయే రోజుల్లో కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు నా నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.